గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి ఒక మంచి సింపుల్ అండ్ ఈజీ వెజిటేబుల్ కర్రీ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి గోరుచిక్కుడు ఆలు మసాలా కర్రీ అనమాట. సో జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనైతే కర్రీ చేయిస్తాను. సో గోరుచిక్కుడు ఆలు అండ్ మసాలా కోసం వచ్చేసి పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో అండ్ అలాగే ఆనియన్, కరివేపాకు. సో మిక్సీ పాత్రలో పచ్చి కొబ్బరి అండ్ ఒక 6 వరకు పచ్చిమిర్చి అయితే వేసి కొంచెం చిటికెడంత ఉప్పు వేసి దీన్ని వచ్చేసి ఒక పల్స్ ఇచ్చేస్తే మనకు మంచిగా స్మూత్ పేస్ట్ అయితే అయిపోతుంది. సో ఇదే మనకి మసాలా అనమాట. దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో గోరుచిక్కుడి అండ్ అలాగే ఆలు అయితే వేసుకొని, సో ఆలు అయితే చిన్నగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసి వేసుకున్నాను. సో దీన్ని వచ్చేసి మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో అయితే ఆయిల్ అనేది వేసి ఆనియన్స్ వేసుకోవాలి. సో ఈ ఆనియన్స్ వచ్చేసి లైట్ పింక్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఇలా కొద్దిగా ఆనియన్స్ వేగినాక ఇందులో వచ్చేసి ఒక 2 రెమ్మల కరివేపాకు అనేది అయితే వేసుకుంటున్నాను. సో కరివేపాకు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. సో ఇలా వేగినాక సో ఇప్పుడు వచ్చేసి మనము గోరుచిక్కుడు అండ్ ఆలు సో ఇవన్నీ కూడా కుక్కర్లోకి అయితే మంచిగా ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకొని గోరుచిక్కుడు అండ్ ఆలు కూడా వేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత పసుపు అండ్ రుచికి తగ్గట్టు ఉప్పు ఇవి వేసి కొద్దిగా కలిపితే పసుపులో నుంచి వచ్చే పచ్చివాసన కూడా పోతుంది. సో అలాగే ఇప్పుడు వచ్చేసి మనము ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఇలా పచ్చివాసన అనేది అంతా కూడా పోతుంది. సో ఇప్పుడు మనం ముందుగా రుబ్బుకున్న గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో సో అది వచ్చేసి కర్రీలో వేసి ఇలా ఒకసారి కలుపుకోవాలి. సో ఇలా మిక్స్ చేసేసి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో సో అంత వాటర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మీడియం గ్లాస్. సో దీన్ని అయితే ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్నాక సో ఒక 2 టమాటోస్ని అయితే ఫైన్గా చాప్ చేసుకొని దీన్ని కూడా వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మనము ఒక 2 విజిల్స్ వచ్చినాక మనం దింపేసేయాలి. సో ఆ విజిల్స్ మూత పెట్టి విజిల్స్ ఇప్పించేది క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో ఇలా 2 విజిల్స్ వచ్చేసినాక మనము కర్రీ అయితే ఓపెన్ విజిల్ తీసేసి చూస్తే పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి రైస్ చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్